హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోయిన ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇవాళ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఒక మంచి లొకేషన్లో మీకు ఒక మంచి వీడియో చూపిద్దామని వచ్చేసాను. 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది మనకు ఈ వెహికల్స్ ఏదైతే వెళ్తుందో ఇది 60 ఫీట్ల రోడ్ అనమాట. హైవే మీద నుంచి, బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ వచ్చామన్నమాట లోపలికి. సో ఇక్కడ మనకు ఒకటి గ్రామ పంచాయతీ లేఅవుట్, మంచిగా సీసీ రోడ్లు వేసుకున్నాయి ప్లాట్స్ అన్ని కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ హోర్డింగ్ కనబడుతుంది. అదే మనకు బెంగళూరు హైవే కూడా. ఇక్కడ నుంచి జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ మనకు 3 కిలోమీటర్లే ఉంటుంది. ఎయిర్పోర్ట్ వచ్చేసి 45 నిమిషాలు అనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయొచ్చు, వెనకాల యూనివర్సిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెనకాల అది 100 ఎకరాల నరసింహంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకు జడ్చర్ల SEZ కూడా ఉంటుంది. అది గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్. ఆల్రెడీ 30-40 కంపెనీలు రన్నింగ్ లో ఉన్నాయి అక్కడ. సో ఇట్లాంటి మంచి లొకేషన్ లో మనకు 30-40 సైజులో ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్. ఈ స్టోన్ నుంచి మనకి ఇక్కడ ఒక స్టోన్ అయితే ఉంది. ఇక్కడ మనం ఒక స్టోన్ చూడొచ్చు. ఇట్లా ఇది రోడ్ ఫేసింగ్ 30 ఉందన్నమాట, పొడవు 45 ఉంది. సో ప్లాట్ అయితే ఇది. సో ఫ్రెండ్స్, 150 గజాల మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. ఇల్లు కట్టుకోవచ్చు కావాలంటే, ఎందుకంటే అక్కడ స్ట్రైట్ గా చూస్తే మీకు విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది అక్కడ దగ్గరలో. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ లో మంచి మాచారం జంక్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఎంప్లాయీస్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఈ లొకేషన్ లో. సో పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి. మంచి ప్రాపర్టీ ఇది, వెంటనే డీటెయిల్స్ అన్ని ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.